మేడం క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి? సంవత్సరం అంతా కూడా చేయాల్సిన పరిహారాలు, విషయాలన్నీ చెప్పండి. కన్యా రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇన్ కంపారిజనే కదా! మన లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఓకే. ఇప్పుడేమో మనం ఆదాయ వ్యయాలు మాట్లాడుకుందాం. ఆదాయం 5, వ్యయమేమో 5, రాజపూజ్యం 5, అవమానం 2. సో బాగుందని చెప్పుకోవాలి కదా మరి. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంటుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు కూడా ఏమో కేతు ఉన్నారు, 7th హౌస్ ఏమో రాహు, 6వ ఇంట్లో శని, అలాగే మనకి 8వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు. ఆయన 9వ ఇంట్లోకి మే 1st వస్తున్నారు. ఇందాక నుంచి అలా చెప్తున్నారు. అంటే ఏంటంటే మనకి వృషభ రాశికి వస్తున్నారు. ఇంకేం కావాలి మనకి? భాగ్యంలో గురుడు ఉన్నారు. గురు బ్లెస్సింగ్ ఉంటే ఇంకా అన్ని అనుకున్నట్టు జరగాల్సిందే. అన్ని అనుకూల పరిస్థితులే అనుకోవాలన్నమాట. అంటే దేంట్లో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. భాగ్యం అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏంటి, ఇదివరకు భాగ్యం అంటే అన్ని చెప్తాం, పాడి పంట, పిల్లలు, ఇల్లు, జల్ల, పనివాళ్ళు అన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు డబ్బు, కెరియర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు నేను చెప్పేది. అలా అందరూ లేకపోవచ్చు, బట్ జనరల్ గా అంటే కెరీర్ అడ్వాన్స్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ కొత్త బిజినెస్ వెంచర్స్ వస్తారు, పార్ట్నర్స్ కూడా వస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే భాగ్యంలో గురుడు అంత స్ట్రాంగ్ అన్నమాట. అంటే ఏంటి, డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ. అంటే లక్ష్మి వస్తూ ఉంది, ఎవరు వద్దంటారు? రమ్మనే ఆహ్వానిస్తాం కానీ వద్దంటారు కదా. సో భాగ్యంలో లక్ష్మి అంత స్ట్రాంగ్ అనుకుందాం కాసేపు. సో వస్తుంది, కానీ అందరికీ అంత మోతాదు వస్తుందా, మనం అనుకున్నది వస్తుందా అంటే వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి. ఇది జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే వీళ్ళకి స్పిరిచువల్ పర్సూట్స్ అంటే ఏంటంటే ధార్మిక కార్యక్రమాలు పాల్గొనడం కానీ, రిలీజియస్ గా ఉండడం కానీ, ఇంట్లో పద్ధతిగా ఉండడం కానీ కొంచెం ఎక్కువ అవుతుంది వీళ్ళకి. ఈ సంవత్సరం అంతా కేతు కూడా అక్కడే ఉంటున్నారు కనుక తప్పక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మారుతున్నారు అనుకుంటా, బట్ బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు 6th శని ఉన్నారు. సో రుణాలు ఎక్కువ అవుతాయి, అదే మైనస్ పాయింట్. అక్కడ అప్పులు చేస్తారు. అప్పులు మంచికి చేస్తే మంచిదే కదా. అంటే ఎందుకు చేస్తారు అనేది నెక్స్ట్ చెప్తున్నా. ఖరీదైన వస్తువు తప్పక కొంటారు. అంటే భాగ్యంలో గురుడు అది ఇస్తాడు తప్పక. సో ఖరీదైన వస్తువు అంటే ఎవరి మోతాదు వాళ్ళది కదా. ఖరీదైనది కొంతమందికి 1,00,000 ఖరీదు అవ్వచ్చు, కొంతమందికి 1,00,00,000 ఖరీదు అవ్వచ్చు. సో అది ఇచ్చి పుచ్చుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఖరీదైన వస్తువులు పుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది చాలా బాగుంటుంది వీళ్ళ కెరియర్ పరంగా కూడా. అలాగే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ప్రమోషన్ వస్తుంది. అండ్ ఆల్సో కొత్తగా నేను ఉద్యోగం జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అంత స్టడీస్ ఫినిష్ చేసేసి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటారు, ప్లేస్మెంట్ కోసం చూస్తూ ఉంటారు, సెలక్షన్స్ నడుస్తూ ఉంటాయి టైం. తప్పక వీళ్ళు బయటకు వెళ్ళాలన్నా కూడా వీళ్ళకి వీసా కూడా ఈజీగా వస్తుంది మే తర్వాత. వీసా కానీ పేపర్స్ వేరే అంటే పిఆర్ పేపర్స్ అంటారు కదా, అవన్నీ కూడా అప్లై చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కడ అంటే మనం 6వ ఇంట్లో శని ఉన్నారు కనుక మనకి ఎక్స్పెండిచరే మాట్లాడుకుంటున్నాం, కానీ మంచి ఎక్స్పెండిచర్ కనిపిస్తోంది. అలాగే వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శన, అంటే ఏంటంటే వెళ్ళడం, తిరగడం అనేది కొంచెం పుణ్యక్షేత్రాలు అనుకో, నేను ధర్మక్షేత్రాలు అంటాను. అంటే అన్ని ధర్మక్షేత్రాలే, అందుకనే మళ్ళీ మార్చుకోవాలి. మనం ఉన్న క్షేత్రం కూడా ధర్మక్షేత్రమే అనుకోవాలి. బట్ ఏంటంటే గుళ్ళు, గోపురాలు అవన్నీ సందర్శించే యోగం ఉంటుంది. అలాగే సముద్ర స్నానం చేస్తాం అనేవాళ్ళం కదా ఇది వరకు, అవన్నీ చేసే యోగాలు ఉన్నాయి. అలాగే ఫారిన్ ట్రావెల్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే వినోదంగా ట్రావెల్ చేసుకోవడం కానీ అది బాగుంటుంది. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా మంచి సూచనలే అని చెప్పుకోవాలన్నమాట. అండ్ నేను ఇందాక చెప్పినట్టు కూడా బిజినెస్ పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. వీళ్ళు ఫారిన్ పార్ట్నర్స్ తెచ్చుకుంటే, ఫారిన్లో ఉన్న వాళ్ళని వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పుకోవాలి. పరిహారాల విషయానికి వస్తే మనం ఏంటంటే, నేను ఇందాక నుంచి చెప్తున్న విఘ్నాలు రాకుండా కేతు కూడా ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఏంటంటే గణపతికి చెప్పుకుంటాము. గణపతికి రోజు అన్నా సరే, లేకపోతే వెడ్నెస్డే చేయలేకపోతే గరిక పెట్టుకోవడం అనేది మంచిది. ఫారిన్ ట్రావెల్ కూడా వస్తుంది. అలాగే డబ్బు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తాయి, పాజిటివిటీకి దారి తీస్తుంది అనమాట. అది కేతుకి మనం ఎక్కువ చేయాలి. అలాగే ఇప్పుడు దుర్గాదేవికి ఏమో చేయొచ్చమ్మా, సప్తశతి చేయడం కానీ. అలాగే స్ట్రాంగ్గా అవ్వాలి అంటే మెంటల్గా కొంచెం స్ట్రాంగ్గా అవ్వాలి. ఇప్పుడు కొన్ని అడ్డంగాలు వచ్చినా కూడా నేను ఎదుర్కొని నిలబడుకుంటాను అన్న నమ్మకం కావాలి.
నమ్మకం ఎప్పుడు వస్తుంది ఇలాంటి జపాలు కానీ లేకపోతే పాజిటివ్ గా వెళ్ళినప్పుడు వస్తుంది. రైట్. సో తప్పక ఇవన్నీ చేసుకుంటే ఏంటి ఇంకా ఈజీగా ముందుకు సాగొచ్చు అనమాట. రైట్. చాలా అంటే చాలా బాగా చెప్పారు. కన్యా రాశి వారికి కూడా సూపర్ అండి. సంవత్సరం అంతా క్రోధినామ సంవత్సరం అంతా మీరు పట్టిందల్లా బంగారమే, నట్టింట బంగారం అని చెప్పొచ్చు. సో అంత బాగా కలిసి వస్తుంది మీకు. ఇంకా మీకు వ్యక్తిగత జాతకాలతో ఒకసారి పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. కన్యా రాశి వారు అందరికీ ఈ విషయం చేరాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ని కూడా కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.